Hello everyone, welcome back to our channel Ujjita Fitness. ఈ వీడియోలో మనం కంప్లీట్ గా ఎలిప్టికల్ క్రాస్ ట్రైనర్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఎలిప్టికల్ క్రాస్ ట్రైనర్ అంటే ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, అసలు ఎందుకు యూజ్ అయితే మనకు ఇంట్లో మనం ఎలిప్టికల్ క్రాస్ ట్రైనర్ ఎందుకు ఉంచుకోవాలి అని చెప్పేసి ఈ డీటెయిల్స్ అని చెప్పడానికి మనతో ఉన్నారు సతీష్ గారు. హాయ్ సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. చెప్పండి, ఇప్పుడు మనకి ఎలిప్టికల్ క్రాస్ ట్రైనర్ అంటే ఏంటి, అసలు దీని యూజెస్ ఏముంటాయి మెయిన్ గా? సార్ యాక్చువల్లీ ఎలిప్టికల్ క్రాస్ ట్రైనర్ అంటే దీంట్లో మల్టిపుల్ పర్సన్ మిడ్ ఎయిర్ సైక్లింగ్ అంటాం సార్. యాక్చువల్లీ మిడ్ ఎయిర్ సైక్లింగ్. మామూలుగా చాలా మంది రోడ్ మీద రన్ చేస్తూ ఉంటారు కదా, రోడ్ మీద గ్రాస్ మీద అంటారు, కానీ అంత ఎఫెక్ట్ ఉండదు, నీ మీద ప్రెజర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది రన్ చేసినప్పుడు. అదే మీరు ఇప్పుడు ఎలిప్టికల్ లో మిడ్ ఎయిర్ సైక్లింగ్ అంటే మీరు ఈ మిడ్ ఎయిర్ సైక్లింగ్ కూడా నీ మీద ప్రెజర్ పడకుండా, మిడ్ ఎయిర్ అంటే ఎయిర్ లో ఉండే మిడ్ ఎయిర్ అంటారు, ఇక్కడ గ్రౌండ్ లో లేమో అక్కడ ఎయిర్ లో మిడ్ ఎయిర్ సైక్లింగ్ అంటారు. దీని వల్ల ఎలాంటి నీరు మీద ప్రెషర్ పడకుండా ఓవరాల్ మజిల్ కమాండ్ వస్తుంది. డబుల్ ఫ్యాట్ బర్నర్ అన్నమాట. డబుల్ ఫ్యాట్ బర్నర్ ఎట్లా ఉంటది అంటే, ఇప్పుడు ఒకటే టైంలో ఓవరాల్ బాడీ మూవ్మెంట్ ఉంది చూడండి మనకి. ఇప్పుడు మీరు ఇక్కడ పైన పట్టుకుని లాంగ్ డిస్టెన్స్ వస్తుంది, హెవీ అప్పర్ సైడ్ బాగా స్ట్రెస్ అవుతుంది. లేదు షార్ట్ లెంత్ ఉన్నారు, చిన్నగా ఉన్నారు అంటే మీరు ఇక్కడ పట్టుకోవచ్చు. లేదండి ఈ పొజిషన్స్ చేంజ్ చేస్తే వాటి వల్ల ఫ్యాట్, లేదు నాకు కాఫ్ మజిల్స్ థైస్ ఓన్లీ కావాలని కూడా జస్ట్ మీరు ఇక్కడ హ్యాండిల్ పట్టుకుంటే ఓన్లీ లోవర్ పార్ట్ అవుతుంది. అండ్ స్పెషల్ ఇది వచ్చేసి క్లైంబర్ మోడల్ అంటారు. క్లైంబర్ మోడల్ ఈ మన మోడల్ క్లైంబర్ మోడల్ అంటే మీరు చూస్తారు జిమ్లలో కొంతమంది మెట్లు ఎక్కుతుంటారు చూసారా, ట్రెడ్మిల్స్, అక్కడ మీకు డబల్ ఫ్యాట్ బర్నర్ డబల్ స్ట్రెయిన్ అవుతుంది. ఇక్కడ అదే సిస్టమ్ లో మనకి యాంగిల్ చేంజ్ అయింది. ఈ యాంగిల్ చేంజ్ అవ్వడం వల్ల మనకు స్ట్రెయిన్ అనేది ఎక్కువ ఉండదు, సడన్లీ థై సిప్స్ మీద ఎక్కువ పడుతుంది, లోపల ఎక్కువ పడుతుంది. అందుకే క్లైంబర్ మోడల్ అంటారు. క్లైంబర్ మోడల్ ఇప్పుడు చాలా మంది జిమ్ లో చేస్తుంటారు. మీరు చూడండి జిమ్ లో లేనిది కూడా సీటెడ్ ఉండదు. అలానే మనం ఇంట్లో దగ్గర మీకు 90,000 లక్ష రూపాయలు పెట్టి 10 ఫీట్ ప్లేస్ పెట్టి అంత ఉండదు. జస్ట్ మీకు 3x2 ప్లేస్ లో ఇది సేమ్ వర్త్ 3x2 లక్ష రూపాయలు చేసే వర్త్ సేమ్ తక్కువ బడ్జెట్ లో ఇది వస్తుంది అన్నమాట. సో మనం బడ్జెట్ గురించి తర్వాత మాట్లాడుతాం. సో దీంట్లో ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి కదా, ఒకసారి ఆ మోడల్స్ కూడా మనం చూద్దామా? ఓకే సతీష్ గారు, ఇప్పుడు ఈ మోడల్ ఉంది మనకి, ఈ మోడల్ గురించి చెప్పండి. మోడల్ ఇంతకు ముందు చూసింది మనకు ఫ్రంట్ వీల్ లో 11 kg 2 ఫ్లై వీల్ అండి. ఇప్పుడు ఇది వచ్చేసి 5 kg ఫ్లై వీల్ అనమాట. ఎలిప్టికల్ క్రాస్ లో ఎప్పుడే కానీ అబ్జర్వ్ చేసేది వీల్ మెకానిజం ఎట్లుంటది, ఎంత వెయిట్ ఉంటది. ఇప్పుడు 5 kg ఫ్లై వీల్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి మన దగ్గర. దీంట్లో ఇంకా లోవర్ ఉంది, బట్ ఒక మనం మీడియం గా స్టాండర్డ్ గా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇంత ముందు చేసింది మనకు ఓన్లీ క్లైంబర్ సిస్టమ్ ఉండే, ఇది ఓ యాంగిల్ సిస్టమ్ ఉంటుంది. దీంట్లో మనకు ఒక 30 minutes మామూలుగా చేస్తుండగా 200 క్యాలరీస్ బర్న్ అయితే. దాంట్లో మీకు డబల్ 400 క్యాలరీస్ బర్న్ అయితే, కానీ డబల్ స్ట్రెయిన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తామంటే చాలా ఈజీగా కామ్ గా ఉంటుంది. రెసిస్టెన్స్ లెవెల్ 1 to 8 వరకు చేసుకోవచ్చు. చాలా వరకు ఇప్పుడు హోమ్లీ అన్నప్పుడు ఎట్లా అంటే చిన్న పెద్ద అందరు ఉంటారు కదా సార్, ఎక్కువసేపు నిల్చొని చేయలేకపోతే కూర్చొని చేసుకోవచ్చు. కూర్చుంటే ఏమైతుందంటే సైడ్స్ అండ్ బెల్లి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. లేదండి ఓన్లీ నీ మీద కావాలి, నీ ప్రెషర్ కావాలంటే ఓన్లీ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు అన్నారు కదా, ఇప్పుడు చిన్నపిల్లల కంటే ఏజ్ వాళ్ళకి సూట్ అవుతుంది సార్. ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే ఒకప్పుడు ఏజ్ లిమిట్ ఉంటే హైట్ పర్సనల్ చెప్పేవాళ్ళం. ఇప్పుడు 8-9 కుర్రడో మనకన్నా దట్టంగా తిట్టంగా ఒబిసిటీ తోటి బాధపడుతున్నారు. సో ఏజ్ లిమిట్ ఫిట్నెస్ కి ఏం లేదండి. అంటే దీని అడ్జస్ట్మెంట్స్ ఉంటుందా? దీంట్లో అడ్జస్ట్మెంట్ ఇప్పుడు మీకు లాంగ్ స్ట్రెస్ కావాలనుకుంటేనేమో ఇది వరకు పెట్టుకోవాలి, లేదు షార్ట్ లెంత్ ఉన్నారు తక్కువ అంటే ఇట్లా పెట్టుకోవచ్చు. దాంతో పాటు ఇది అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, ఫ్రంట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు బెల్లి వరకు కూడా వేసుకోవచ్చు. లాస్ట్ మనం చూసినప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇట్లా పొజిషన్స్ మారుస్తూ స్ట్రెయిన్ పడుతుంది. స్ట్రెయిన్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఏమైతుందంటే మామూలుగా ఇక్కడ కూర్చుంటే ఓన్లీ నార్మల్ ఉంటుంది. అదే మీరు బెండ్ అయ్యేసరికి సడన్లీ థై హిప్ మీద బెల్లి మీద సడన్ స్ట్రెయిన్ పడుతుంది. ఇది ఒక వర్కౌట్ అనమాట. సో ఇప్పుడు అది అన్నారు కదా, ఇది 5 kg ఫ్లై వీల్ అన్నారు కదా, దీనికంటే ఇంకా పెద్దది కూడా ఉందా సార్? దీంట్లో ఎట్లుంటే 5, 8, 10, 12 అట్లుంటది. మనం దీనికన్నా కొంచెం హైయర్ వర్షన్ 10 kg ఫ్లై వీల్ కూడా చూపిస్తాం మీకు. లెట్స్ మూవ్. సతీష్ గారు చెప్పండి, అసలు ఈ మిషన్ గురించి కూడా చెప్పండి. ఇంతకు ముందు చూసింది మనం ఓన్లీ 5 kg సార్. ఓకే 5 kg ఫ్లై వీల్ కదా. ఫ్లై వీల్ అంటే ఇది వచ్చేసి 10 kg ఫ్లై వీల్ అనమాట. హెవీ మ్యాగ్నెట్ రెసిస్టెన్సీ 10 kg ఫ్లై వీల్. సపోజ్ కస్టమర్ ఒక 120 కిలోల మనిషి ఉంటే కూడా హ్యాపీగా బేర్ చేస్తారు అన్నమాట. 120 కిలోలు? అవును. అది ఇప్పుడు ఇంత ముందు మనం చూసింది అది కేవలం 100 kg వరకు వస్తుంది, బట్ జనరల్ 80 kg లాగుతుంది. ఇది 10 kg ఫ్లై వీల్, 120 యూజర్ వెయిట్ కెపాసిటీ, 8 లెవెల్ రెసిస్టెన్స్, మ్యాగ్నెట్ రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే ఇక్కడ ఏముంటుందంటే మామూలుగా మనం చేస్తున్నప్పుడు ఒకటే ఫ్లో లో చేస్తుంటాం కదా, కాఫ్ మజిల్ మీద స్ట్రెయిన్ అవ్వాలి, కొంచెం మజిల్ మీద ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాలి, క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవ్వాలి అనుకుంటే మన వీక్లీ వన్స్ ఆర్ 10 days వన్స్, కస్టమర్ చాయిస్. వీక్లీ వన్స్ అంటే వీక్లీ వన్స్ చేంజ్ చేసుకోవచ్చు. పెంచుకుంటూ పోతే ఏమైందంటే పెడలింగ్ కొంచెం హార్డ్ అవుతుంటుంది అన్నమాట. ఇది ఉంటుంది.
దీంట్లో మీకు టైము స్పీడు డిస్టెన్స్ కానీ చూసుకోవచ్చు. డిస్ప్లే కూడా ఉంటుంది. డిస్ప్లే కూడా ఉంటుంది. ఇది పవర్ లేదంటే బ్యాటరీ? వాల్ క్లాక్ సెల్స్ అండి. నార్మల్ 2 వాల్ క్లాక్ సెల్స్ AAA సెల్స్ వేస్తే సరిపోతుంది అనమాట. సెల్స్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మళ్ళీ మనకి సీట్ అడ్జస్టబుల్, ఇంతకు ముందు చూపించిన ఫ్రంట్ అండ్ బ్యాక్, అప్ అండ్ డౌన్ ఉంటుంది. హైట్ కూడా అడ్జస్ట్ అవుతుంది, ఫ్రంట్ బ్యాక్. దీంట్లో స్పెషల్ ఏంటంటే అది ఒక లిమిట్ వరకు వచ్చి ఆగిపోతుండే. ఇది అలా కాదు, చాలా ముందుకు వస్తుంది అనమాట. చిన్న పిల్లలకు కూడా ఈజీ చేసుకోవచ్చు. ఇప్పుడు సీనియర్ 50-60 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళకు నీ పెయిన్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి దగ్గరకు వచ్చి కంఫర్టబుల్ గా హ్యాపీగా కూర్చొని సైక్లింగ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత హాయిగా చేసుకోవచ్చు. అసలు బాడీ బెండ్ అవ్వకుండా ఈజీ మూవ్ చేసుకోవచ్చు. దీనివల్ల నీ మీద స్ట్రెయిన్ అవ్వకుండా నీకు ఎక్స్ట్రా బాగుంటుంది. అండ్ కాఫ్ మజిల్స్ కి ఎట్లా మీ థైస్ కూడా వర్కౌట్ అవుతుంది అనమాట ఇది. సో ఇంకా ఎవరైతే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎలక్ట్రికల్ క్రాస్ ట్రైనర్ మీద అంటే ఎక్సర్సైజ్ చేస్తే మెయిన్ బెనిఫిట్స్ ఏముంటాయి? బెనిఫిట్స్ అంటే చూడండి, ఇప్పుడు ట్రెడ్మిల్ కానీ బయట వాకింగ్ చేస్తే క్యాలరీస్ బర్నింగ్ తక్కువ ఉంటుంది. అక్కడ మీకు ట్రెడ్మిల్ తీసుకుంటే మిషనరీ వర్కౌట్ ఎక్కువ ఉంటుంది. మీరున్నా లేకున్నా మిషన్ నడుస్తూ ఉంటుంది, నడవాలి. ఇది అట్లా కాదు, మీరు చేసే 10 నిమిషాలైనా మీ ఓన్ స్ట్రెంత్ వేసి నడిపియాలన్నమాట. అండ్ మజిల్ కమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడే కానీ ఫ్యాట్ కంటెంట్ అనేది అందరూ అబ్జర్వ్, మజిల్ మీద ఎక్కువ స్టోర్ ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ, క్యాలరీస్ ఫేస్ట్ ఫ్యాట్ అంతా అక్కడ ఉంటుంది. సో మజిల్ కమాండ్ ఎక్కువ ఉంటే క్యాలరీస్ ఎక్కువ బర్న్ వల్ల వెయిట్ రిడక్షన్ ఎక్కువ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నీ జాయింట్స్ కానీ ఈ జాయింట్స్ మీద కానీ ఎక్కడ ప్రెషర్ పడకుండా మీకు ఇంతకుముందు చెప్పండి, మిడ్ ఇయర్ సైక్లింగ్ వల్ల ఎక్కడ ప్రెషర్ పడదు. రెండోది ఏంటి, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక చోట కూర్చుంటారు కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉంటారు, డే అంతా వాళ్ళు ఒకటే దగ్గర కూర్చొని చేస్తుంటారు. ఇప్పుడు ఈ ప్రెషర్ ఈ పోస్టర్ లో ఈ పొజిషన్ లో వాళ్ళకి ఈ మజిల్ మూవ్మెంట్ అంతా మూవ్మెంట్ అవుతుంది, స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, బ్యాక్ మీద ఎక్స్ట్రా వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కాఫ్ మజిల్స్, థైస్, హిప్స్, సైడ్స్, బెల్లీ, ఓవరాల్ బాడీ ఫ్యాట్ టోనింగ్ ఉంటుంది అన్నమాట. ఒక నెక్ తప్ప ప్రతి పార్ట్ మూవ్మెంట్ ఉంటుంది. ఈ యాంగిల్ కాకుండా కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ కావాలనుకోండి, వాళ్ళకు నార్మల్ స్ట్రెయిన్ కావాలంటే దగ్గర పెట్టుకోవచ్చు, లేదా ఎక్కువ స్ట్రెయిన్ వెనక్కి పెట్టుకోవచ్చు. ఇలా ఉంటుంది. దీనివల్ల కార్డియాక్కి, లంగ్స్కి మీరు అనుకోవచ్చు కార్డియాక్కి లంగ్స్కి అంటే కార్డియాక్ ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్ లంగ్స్కి కూడా ఎక్కువ గుడ్ ఎక్సర్సైజ్ అవుతుంది. దీనివల్ల డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్, ఓవరాల్ బాడీ ఫిట్నెస్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళకి రెగ్యులర్ రొటీన్ ఏముంటుంది? ఏం లేదు, ఒక గూగుల్ సర్వే ఉంది సార్. ఒక మామూలు మనిషి 1 hour 3 times per week 3 times per week 1 hour డైలీ 1 hour వారానికి 3 సార్లు చేస్తే చేసినప్పుడల్లా 1 hour చేయాలి. 1 hour చేయాలి. వారానికి 3 సార్లు చేయాలి. ఇది నేను చెప్పింది గూగుల్ సర్వే. మంత్లీ 12 times అనుకోండి. 12 times చేస్తే 1 kg ఫ్యాట్ బర్న్ ఉంది సార్. 1 kg వెయిట్ లాస్ అవుతుంది. అది కూడా వితౌట్ డైట్ అండి. అదే మీరు కొంచెం డైట్ చేంజ్ చేసుకొని మంచి టైం తినుకుంటూ చేస్తే నెలకి ఇప్పుడు మన కస్టమర్స్ 2.5-3 కిలో బర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా చేస్తారంటే పొద్దున ఒక 1/2 hour, సాయంత్రం ఒక 1/2 hour చెప్తాము. మేమేం డైట్ చెప్పాం, ఎందుకంటే తినేదే తక్కువ తింటారు కాబట్టి డైట్ చెప్పాం. ఎందుకంటే బాడీకి ఏం కావాలో అది ఇస్తూనే వర్కౌట్ చేయమని చెప్తాం. మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour, ఇలా డైలీ 2 times చేస్తే మంత్లీ 2.5-3 kg మేము ఛాలెంజ్ ఇస్తున్నాం సార్. సూపర్. చాలా అంటే రియల్ ఫ్యాక్ట్ ఇది. సో ఇప్పుడు ఫైనల్గా వచ్చినట్లయితే ఎవరైతే ఈ ఎలక్ట్రికల్ క్రాస్ మన దగ్గర కానీ ఎక్కడైనా కొనాలనుకుంటే అసలు కొనే ముందు ఏం చూసుకోవాలి? ఏమీ లేదు సార్, అన్నిటికన్నా ముఖ్యంగా ఫిజికల్గా వెళ్ళి చెక్ చేసి తొక్కాలి. ఎందుకంటే ఫ్యూచర్స్ అనేవి అన్ని నంబర్స్లో ఉంటాయి, ఫిగర్స్లో ఉంటాయి. చాలా బాగుంటుంది స్టడీ చేయడానికి. ఇంత వీల్ ఉంటుంది, ఇంత యూజర్ వెయిట్ ఉంటుంది, డయామీటర్ ఇంత, స్ట్రక్చర్ ఇంత, సైజ్ ఇంత అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ఇంతకు ముందు చూసిన 2 మోడల్స్ సేమ్ ఫ్యూచర్ 5 kg ఫ్లై వీల్సే, కానీ డయామీటర్ చేంజ్. ఎక్కడ డయామీటర్ మనం తొక్కుతుంటే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, అది షార్ట్ లెంత్ వచ్చింది, బాడీ ఎట్లా మూవ్మెంట్ అవుతుంది. రెండోది ఏమంటే అన్నిటికన్నా ఫ్లై వీల్ మెయిన్ ఇంపార్టెంట్. చాలా మంది 5 kg ఫ్లై వీల్ 12,000, 11,000 కూడా అమ్ముతున్నారు ఆన్లైన్ లో. చాలా నేరగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. మీకు బాడీ చాలా దగ్గరగా ఉంటుంది. కొంచెం బాడీ బాగా మూవ్మెంట్ అవ్వాలంటే అట్లీస్ట్ 10 to 8 kg నుంచి స్టార్ట్ అవుతాయి. 8 kg మినిమం స్టార్ట్ ఉండాలి సార్. ఫ్లై వీల్ అనేది మనం 8 kg మినిమం ఉంటేనే బాడీ మూవ్మెంట్ బాగుంటుంది. కొన్ని ఏముంటాయంటే కొన్ని ఆన్లైన్ మోడల్ 10 kg ఫ్లై వీల్ ఉన్నా కూడా బాడీ మూవ్మెంట్ కరెక్ట్ ఉండవు. దాంట్లో ఈ ఫ్లై వీల్ మెకానిజం చాలా జాగ్రత్త చూసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా స్టడీ సర్కిల్ ఉందా లేదా చూడాలి. స్టడీగా ఉందా లేదా మిషన్. ఇప్పుడు మీరు చేసినప్పుడు 100 కిలోల మనిషి అంటే మామూలు మాట కాదు. 120 kg పర్సన్ ఇస్తున్నాం. మనిషి చేస్తున్నప్పుడు బ్యాలెన్సింగ్ ఉందా లేదా, మిషన్ స్ట్రక్చర్ బాగుందా లేదా, హెవీ గేజ్ ఉందా లేదా, రెండోది సర్వీస్ ఉందా లేదా చూడాలి. రెండోది అంటే సీటెడ్ లో కంఫర్టబుల్ ఉంది లేదా, నిల్చుంటే కంఫర్టబుల్ ఉందా, నాయిస్లెస్ ఉందా, స్మూత్నెస్ ఉందా, ఫ్రంట్ బ్యాక్ చేస్తే ఎట్లుంది, బ్యాక్ చేస్తే ఎట్లుంది, ఇదంతా చెక్ చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు బొమ్మలు వీడియోలు ఒకరిని చూడకుండా మీరు సొంతంగా ట్రై చేస్తే మీకు నచ్చితేనే కొనవచ్చు. సార్ యాజ్ ఎ మార్కెటింగ్ పర్సన్ నేను చెప్తా సార్, బాగుంటుంది అంటే వానికి బాగుంటుంది, కానీ మీకు బాగుందా లేదా మీరు ఫీల్ అవ్వాలి. ఇది రియల్ సార్.
సో దాంతోపాటు ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ జనరల్గా మెయింటెనెన్స్ ఏముంటుంది సార్? ఏదైనా ఎలక్ట్రికల్ తీసుకోండి సార్, లో క్వాలిటీ ఎలక్ట్రికల్ బిలో 15,000 లోపు తీసుకుంటే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ బాల్ బేరింగ్స్ నార్మల్ క్వాలిటీ ఉండదు. సపోజ్ +20+ అట్లా తీసుకుంటే ఎక్స్టర్నల్ హెవీ బేరింగ్స్ ఉంటాయి, మెకానిజం పైప్ క్వాలిటీ బాగుంటుంది, ఫ్లైవీల్ మెకానిజం ఉంటుంది, వీ బెల్ట్ సిస్టమ్ బాగుంటుంది, స్ట్రక్చర్ బాగుంటుంది. కాబట్టి 0 మెయింటెనెన్స్. మీకు తెలిసినట్టు మేము ప్రతి 3 నెలలకు ఒకసారి 1 year ఫ్రీ సర్వీస్ ఇస్తాము. ఎవ్రీ 3 months మీ ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తాం మన దగ్గర తీసుకుంటే. లేకున్నా మీరు బయట ఎక్కడ తీసుకున్నా ఎవ్రీ 6 months 3 months మీ సైకిల్ని మీ ఎలక్ట్రికల్ని సర్వీస్ చేయించుకుంటే దాని లైఫ్ పెరుగుతుంది, మీకు కంఫర్టబుల్ పెరుగుతూ ఉంటుంది. సూపర్. సో జస్ట్ అవుట్ ఆఫ్ దిస్ ఇప్పుడు ఒకవేళ ఈ ఎలక్ట్రికల్ ట్రైన్ మనం తీసుకున్నాం అనుకోండి, ఎన్ని ఇయర్స్ లైఫ్ వస్తుంది సార్? మామూలుగా 8 అబోవ్ నేను చెప్పాను కదా సార్, 8 kg ఫ్లైవీల్ అబోవ్ ఎప్పుడైనా తీసుకుంటారో 8 kg ఫ్లైవీల్ తీసుకుంటారో రఫ్లీ మీరు డైలీ పొద్దున సాయంత్రం 4 ఇంట్లో ఒక 4 members వాడిన కూడా 5 years మేము చెప్తున్నాం సార్. 5 years లైఫ్ వస్తుంది 100%. అప్పుడు సపోజ్ మీరు బిలో 5 kg ఫ్లైవీల్ అలా తీసుకున్నాం అనుకోండి, మేము 1.5 2 years కన్నా ఎక్కువ చెప్పాము. ఎందుకంటే నార్మల్ గేజ్ క్వాలిటీ నార్మల్ బాల్ బేరింగ్స్ ఉంటాయి. అండ్ రెండోది ఏంటంటే అందరికి తెలియదు ఏంటంటే వీల్ మెకానిజంలో సైకిల్ క్రాంక్ మెకానిజం ఉంటుంది. మనం ఇంతకు ముందు చూపించింది కూడా మీకు కావాలంటే చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూడండి, ఇది 3-piece సైకిల్ క్రాంక్ మెకానిజం ఉంది. మామూలు సైకిల్ క్రాంక్ ఎట్లా ఉంటే అలా ఉంది, నార్మల్ సైకిల్ లాగా ఉంది. ఇక్కడ చూడండి ప్లీజ్, ఇక్కడ చూడండి మీరు వీల్ రొటేషన్ అవుతుంది. సైడ్ ఇది ఫ్లై వీల్ మెకానిజం అంటారు. ఇది ఒరిజినల్ క్వాలిటీలో ఉంటుంది అనమాట. సో అది ఒరిజినల్ కాదు, బడ్జెట్ తగ్గట్టు అది వర్కౌట్ అలా ఉంటుంది. ఈ బడ్జెట్ తగ్గట్టు ఇలా వర్కౌట్ ఉంటుంది కానీ మెకానిజం అలా సార్ ఇంత కంఫర్టబుల్ అక్కడ రాదు సార్. సో ఇవి కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇవి చెక్ చేసుకోవాలి. ఓకే సతీష్ గారు, ఇప్పుడు ప్రైజెస్ గురించి చెప్పండి ఒకసారి. అసలు మన ఒక్క ఐటమ్ కి ఏ ప్రైస్ ఉంది సార్? ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనం రెగ్యులర్ గా 22-23 అమ్ముతున్నాం సార్. ఇప్పుడు స్పెషల్ ఆఫర్ నడుస్తుంది. ఎవరైతే మనకు దీని ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా కాల్స్ చేస్తారో, ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫోన్ చేస్తారో వాళ్ళకి మేము ఎక్స్ట్రా 5-10% ఇస్తున్నాము. అది మనకి ఫైనల్ ప్రైస్ ఒక 19 అప్రాక్స్ గా మీకు 18,885 వరకు వస్తుంది సార్. దాని తర్వాత ఈ మోడల్ వచ్చేసి మనకి మ్యాక్స్ మోడల్ సార్. ఇది 5 kg ఫ్లైవీల్ మెకానిజం సార్. ఇది వచ్చేసి మనకు 38,950 సమ్ ఎంఆర్ పర్ ఉంటుంది. రెగ్యులర్ గా 24-25 అమ్ముతాము. స్పెషల్ గా మీకు నియర్ బై ఆల్మోస్ట్ దానికి దీనికి ఒక 1K డిఫరెన్స్ లో మేము 1995 వరకు ఇస్తాం సార్. అండ్ దీంట్లో వచ్చేసి స్పెషల్ గా 8 kg 10 kg ఫ్లైవీల్, 120 యూజర్ వెయిట్ కెపాసిటీ అండ్ 3-piece క్రాంక్ మెకానిజం హెవీ డ్యూటీ. ఇది మనకు 68,950 సమ్ ఎంఆర్పీ అలా ఉంటుంది. రెగ్యులర్ గా 40% ఇస్తాము. లేదు మనకు సోషల్ మీడియా ద్వారా ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళందరికీ మేము ఒక 5-10%. అప్రాక్స్ గా మనం రెగ్యులర్ ప్రైస్ 32-33 ఆన్లైన్ అమ్ముతున్నారు. వెల్గి 28,529,000 మనము ఇంట్లో మనం ఇంటి వరకు 29 వరకు మనం ఇంటి వరకు ఇస్తాం. సూపర్ అండి. ఇప్పుడు మనకి ఇప్పుడు మన సర్వీస్ ఇందాక కూడా మీరు డిస్కస్ చేస్తారు. జస్ట్ ఒకసారి సర్వీస్ గురించి కూడా మన కస్టమర్ ఏం లేదు సార్, మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము 1 year వారంటీ జెన్యూన్ ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం ప్రతి 3 నెలలకు ఒకసారి మీ ఇంటికి వచ్చి ఫ్రీ సర్వీస్ చేస్తాము. లాస్ట్ టైం మీకు చెప్పినట్టు ఒక సర్వీస్ కార్డు డిజైన్ చేసాం మనము. మేము మిషన్ కి స్టిక్ చేస్తాము. దాంట్లో ఏ డేట్ లో మీరు పిలవాలి, ఏ డేట్ లో మేము రావాలి, డేట్ తో సహా మెన్షన్ చేస్తాము. అండ్ దాని కింద మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. మీరు ఫోన్ చేసినా వితిన్ 24 hours వర్కింగ్ టైం, ఇట్ మీన్ 2 days లో మా అబ్బాయి మీ ఇంటికి సర్వీస్ చేస్తాం. అండ్ మా దగ్గర ఎలాంటి కాల్స్ ఉంటే మీరే మాకు డైరెక్ట్ కాల్ చేసి మేమే సర్వీసబుల్ ఇస్తాం. అదేం ప్రాబ్లం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే అసలు ఎవరైతే ఎలక్ట్రికల్ క్రాస్ ట్రైనర్ పర్చేస్ చేయాలంటే వాళ్ళకి